సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో మన ఛానల్లో ఆల్రెడీ 4th యూనిట్ స్టార్ట్ చేస్తాం కదా రింగ్ థియరీలో ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. ఇది వచ్చేసి సో 10 మార్క్స్కి డ్యామ్ షూర్గా ఉండే క్వశ్చన్. సో ప్లీజ్ ఎవరు మిస్ అవ్వద్దు. క్లారిటీగా ల్యాగ్ అయినా కానీ క్లారిటీగా అయితే చెప్పుకోవచ్చు. ఇంకా లేట్ చేయొద్దు. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం అనేది మీకు క్వశ్చన్ ఉంటుంది. ఇంకైతే ఏమి ఇవ్వడు, స్టేట్మెంట్ కానీ అది అన్నీ మనమే రాసుకోవాలి. ఓకేనా, A to Z మనమే రాసుకొని మనమే ఆన్సర్ అయితే ప్రూవ్ చేయాలి. అసలు ఈ క్వశ్చన్లో ఏం ప్రూవ్ చేయాలని చూద్దాం. స్టేట్మెంట్: ఇఫ్ ఆర్ కామా ఆర్ డాష్ ఆర్ రింగ్స్ అండ్ F is to R to R dash is an onto R కామా R డాష్ అనేది ఏంటన్నా రింగ్స్. ఓకే, ఫస్ట్ పాయింట్. ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత ఆర్ టు ఆర్ డాష్ ఆన్ టు అవుతాయంట. హోమోమార్ఫిజం విత్ కెర్నల్ యూ, దెన్ ఆర్ ఈజ్ హోమోమార్ఫిక్ టు ఆర్ బై యూ. ఓకే, ప్రూఫ్: ఏ బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్ ఈక్వల్ టు యూ, ఎఫ్ ఈక్వల్ టు యూ. ఓకేనా, ఇక్కడ నేను రెండు తీసుకున్నా చూడు. ఎఫ్ ఈక్వల్ టు యూ అంటే ఇది ఆన్ టూలో ఉంది, ఇక్కడ యూ అనేది కెర్నల్ ఎఫ్. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 ఇక్కడ 0 అనేది 0 ఎలిమెంట్ ఆఫ్ ఆర్ నన్. ఓకేనా, అంటే అప్పుడు ఇండైరెక్ట్గా మనం ఏం చూపించినట్టు, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఆర్ డాష్ అని చూపించినట్టు. అవునా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ అనేది దేంట్లోది నాన్న, ఆర్లోది. గుర్తుపెట్టుకో, సారీ కెర్నల్లోది, కెరిఫ్లోది అండ్ ఆర్ డాష్లోది. సిన్స్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్, యూ అనేది ఏంటి, ఐడియల్ ఆఫ్ ఆర్. ఇక్కడ చూడు, ఏ అనేది కెర్నల్ ఒకటి వచ్చింది, యూ అనేది ఆర్ రింగ్ కూడా వచ్చింది, 0 అనేది రింగ్ డాష్ ఆర్ డాష్. అంటే ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ ఉంది కెర్నల్లో, యూ అనేది ఏమో రింగు, 0 అనేమో రింగ్ ఆర్ డాష్. ఇక్కడ 3 ఎలిమెంట్స్ అయితే వచ్చినాయి. కోషంట్ కింద మనం ఎలా రాసుకుంటాం, ఆర్ బై యూ అని రాసుకొని ఎక్స్ ప్లస్ యూ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఇక్కడ ఎక్స్ అనేది కూడా ఆర్లోదే, కానీ ఇక్కడ యూ అనేది కూడా ఏంటన్నా ఆర్లోదే. యూ అనేది ఐడియల్ ఆఫ్ ఆర్, యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్, కానీ అది కూడా ఆర్లో ఉన్నట్టే కదా. చూద్దాం. సిన్స్ మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఫంక్షన్ ఆర్ టు ఆర్ డాష్ యాజ్ an onto homomorphism f of r equal to r dash. ఏంటన్నా, ఎఫ్ ఫంక్షన్ ఆర్ టు ఆర్ డాష్ ఇస్ అండ్ ఆన్ టు హోమోమార్ఫిజం. ఆన్ టు హోమోమార్ఫిజం ఏంటంటే మనం ఎలా రాసుకోవచ్చు, ఆర్ ఈక్వల్ టు ఆర్ డాష్ అని రాసుకోవచ్చా, రాసుకోకూడదా? అదే రాసా. ఎఫ్ ఆఫ్ ఆర్ టు ఆర్ డాష్ ఫర్ ఈచ్, ప్రతి ఎలిమెంట్కి ఏ ఎలిమెంట్ అయితే ఆర్లో ఉందో అన్నీ ఆర్ డాష్లో కూడా ఉంటాయి అని అయితే మనం చెప్తున్నాం. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఎక్స్ అనేది ఆర్లో ఉంది, అప్పుడు ఖచ్చితంగా ఏముంటుంది, ఎక్స్ డాష్ కూడా, ఎక్స్ అనేది ఆర్ డాష్లో కూడా ఉంటుంది. అదే రాశాను నేను. ఎక్స్ డాష్ బిలాంగ్స్ టు ఆర్ డాష్, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్. ఓకేనా నాన్న, క్లారిటీ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆర్లో ఉంది, ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఆర్ డాష్ అంటే ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఆర్ డాష్లో ఉంటుంది. అలాంటప్పుడు ఎక్స్ కూడా దేంట్లో ఉంటుంది, ఆర్ డాష్లో ఉంటుంది. అదే రాసా. ఓకేనా, 1 ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. డిఫైన్ పై అయితే తీసుకున్నాం. ఓకేనా, ఆర్ బై యూ టు ఆర్ డాష్ అని అయితే ఫస్ట్ అనుకుంటాం యాజ్ పై ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ. చూడన్నా, ఇక్కడ పైతో డిఫైన్ చేస్తున్నాం. ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని మనం రాసుకోవచ్చు. ఈక్వల్, అవునా, ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ అని అయితే మనం తీసుకుంటున్నాను. ఇక్కడ ఆర్ బై యూ అంటే ఏంటి చూడు, ఇది ఆర్ బై యూ అంటే ఈ ఎలిమెంటే ఇందులో ఉన్నది నేను తీసుకున్నాను. ఇక్కడ ఉన్న ఎలిమెంటే నేను ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అయితే రాసుకుంటున్నాను. అంతే, సింపుల్. చూద్దాం. దీన్ని బట్టి మనం ఏ ప్లస్ యూ బి ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ అని రాసుకోవచ్చా, రాసుకోకూడదు?
ఏబి అనే 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను నాన్న. అవి కూడా R/Uకి సంబంధించినవే, బిలాంగ్స్ టు R/U. సో రాసుకోవచ్చా? A+U B+U బిలాంగ్స్ టు R/U. ఓకేనా? అండ్ ఈక్వల్ టు కూడా అవుతాయి ఆటోమేటిక్గా. A+U = B+U రాసేసాం. ప్రతిదానికి ఇన్వర్స్ ఎలిమెంట్ కూడా ఉంటుంది, అవునా కదా నాన్న? A, B బిలాంగ్స్ టు అయితే కనుక A - B బిలాంగ్స్ టు S అని రాసుకోవాలి. ఇది మన కండిషన్ ఆల్రెడీ తెలుసు, అదే రాశాను. A - B బిలాంగ్స్ టు U అని రాసుకున్నాను అంతే. రెండింటిని తీసుకొని A, B, అవునా? దీన్ని ఎలా రాసుకున్నా? A - B బిలాంగ్స్ టు U అని అయితే రాసుకున్నాను. దేర్ఫోర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు నాన్న? ఇలా ఉన్నదాన్ని F(A - B) అని రాసుకోవచ్చా, రాసుకోకూడదా? F(A - B) అని రాసుకోవచ్చా? అలాగే రాసా. F(A - B) = 0 ఓకేనా నాన్న? ఇక్కడ నువ్వు చూసుకుంటే కనుక ఒకసారి చూడు, ఇక్కడ మనకి F(A) = ఏం రాసుకోవచ్చు? 0 B కూడా ఉంటే అదే రాసుకోవచ్చు. అదే రాశాను ఇక్కడ, ఇంకేమీ ఎక్స్ట్రాగా ఒక్క పాయింట్ కూడా రాయలే. F(A - B) = 0. ఇలా ఉన్న దాన్ని మనం కోషియంట్ రింగ్లో ఎలా రాస్తాం? ఎవరైనా చెప్తారా? మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే F(A - F)(B) ఇది చాలా సంవత్సరాలు మనం డిస్కస్ చేసాం కదా నాన్న, విడిగా రాయడం. సో అలాగే మనం ఇప్పుడైతే రాసుకున్నాం. F(A - F)(B) యువతలకు వస్తే ఏమవుతుంది? ప్లస్ F(B) అవుతుంది. దేర్ఫోర్ F(A = F)(B) అని అయితే అనుకుంటున్నాను, అవునా? F(A = F)(B) అంటే మనకు డిఫైన్ అయిపోయినట్టే ఇక్కడ ఆల్రెడీ. F(A) చూడనా, ఇక్కడ X ప్లేస్లో A ఉంది అంతే జస్ట్. అప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఈ విధంగా రాసుకోవచ్చా, రాసుకోకూడదా? అంటే ఇక్కడ π(A+U) అని రాసుకోవచ్చా? X ప్లేస్లో A పెట్టు అంతే జస్ట్. అదే రాసా. π(A+U) = π(B+U) ఫార్ములా ప్రకారంగా రాసాను నాన్న. ఇక్కడ X ప్లేస్లో A ఉంది, సెకండ్ కండిషన్లో B ఉంది అంతే, ఇంకా నో డిఫరెన్స్. ఇక్కడ F(X) = F(A) F(B) అంతే నాన్న. ఓకేనా? ఇక్కడ π(X+U)కి అయితే ఈక్వల్ అవుతాయి అవి. నెక్స్ట్ ఇక్కడతో మనకి 1 అయితే డిఫైన్ అయినట్టే, చాలా క్లియర్గా అయితే మనం మెన్షన్ చేసాం. ఏంటి? π(A+U) = π(B+U) అని అయితే మనం డిఫైన్ చేస్తే ఇక్కడతో మనకి 1 అయింది నాన్న. ఇంకా లాస్ట్ 2 కండిషన్స్ అయితే ఉన్నాయి, దీనికి మీరు 3 కండిషన్స్ అయితే అప్లై చేయాలి. నెక్స్ట్ y' బిలాంగ్స్ టు R'. y' అనేది R'లోకి ఎలిమెంట్. ఓకే. సిన్స్ F ఈజ్ R to R' ఈజ్ అన్ R2 హోమోమార్ఫిజం. ఇది ఆల్రెడీ మన క్వశ్చన్లో ఉంది, అవునా? క్వశ్చన్ ఇచ్చిందే మళ్ళీ రాసా. ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. R = R' అవుతుందని మనం ఇందాక నుంచి అనుకుంటున్నాం. y అనేది R' ఉంది అంటే ఖచ్చితంగా ఇంకొక y అనేది దేంట్లో ఉంటుంది? Rలో ఉంటుంది కదా నాన్న. ఫంక్షన్తో అప్లై చేస్తే అదే రాసా. F(y) = y', వేర్ y బిలాంగ్స్ టు R, y+U బిలాంగ్స్ టు R/U అని అయితే రాసుకున్నాను. క్లారిటీ నాన్న, ఇంకా అంతకన్నా క్లియర్గా ఏది ఉండదు. సో చాలా క్లారిటీగా అయితే ఉంటుంది, ఓకేనా? y' బిలాంగ్స్ టు R' ఈక్వల్ టు π(y+U) = F(y) = y'. బా క్లారిటీ. y+U అనేది R/U, F(y) అనేది R, ఇక్కడ R' అంటే అన్నీ అవుతుంది. ఇక్కడ చూడు, ఇక్కడ R/U అయింది, ఇక్కడ R అయింది, ఇక్కడ R' కూడా అయింది ఇండైరెక్ట్గా, అవునా? అప్పుడు 3 సాటిస్ఫై అయినాయి కాబట్టి దాన్ని ఏమంటాం? ఆన్టు అని అయితే అంటాం, అవునా నాన్న? ఇక్కడ మనం ఏ కండిషన్ తీసుకున్నామో అదే లాస్ట్కి మిగులుతుంది, అదే ఆన్టు అంటే. ఓకేనా? y' తీసుకున్నాం, లాస్ట్కి y' వచ్చింది, అప్పుడు ఖచ్చితంగా ఏమంటాం? ఆన్టు అని అయితే అంటాం, ఓకేనా? నెక్స్ట్ హోమోమార్ఫిజం చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం టఫ్ ఉంటుంది. ఒకసారి చూడండి. π(A+U + B+U) = π(A+B+U). దీన్ని మనం ఎలా రాసుకున్నామో మీకు నేను మళ్ళీ కొత్తగా చెప్పడం అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు, అవునా నాన్న? ఇప్పుడు ఇక్కడ చూడు, π(A+B) అనుకోవచ్చు ఎగ్జాంపుల్గా. అప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు నాన్న? F(AB) అని రాసుకోవచ్చా, రాసుకోకూడదు? ఇక్కడ అలాగే రాస్తున్నాను చూడు. π(A+B) ఉంది అక్కడ, నేను అప్పుడు ఎలా రాసుకోవచ్చు? F(A+B) అని రాసుకోవచ్చా?
అదే రాశాను నాన్న, ఇంకేమీ ఎక్స్ట్రాగా అయితే ఏమీ రాయలేదన్నమాట. ఓకేనా నాన్న. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బిని మనం విడివిడిగా రాసుకోవచ్చు, అవునా. ఇక్కడ మనం కలిపాం ఎలాగ, పై ఆఫ్ ఏ ప్లస్ బికి ముందు ఎలా ఉంది, ఏ ప్లస్ యు బి ప్లస్ యు విడివిడిగా ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి. క్లారిటీ నాన్న, ఇంకా అంతకన్నా క్లియర్గా చెప్తా చూడండి, ఇంకా క్లారిటీగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు నాన్న, ఇక్కడ పైతో ఫస్ట్ మనకి మల్టిప్లై అవుతుంది, కానీ ఇక్కడ చూడు పై ఇంటూ ఏ ప్లస్ యూ అని రాసుకోవచ్చా. ఎఫ్ ఆఫ్ ఏని మనం ఎలా రాసుకోవచ్చు, చూడు చూడు చూడు, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏని మనం ఎలా రాస్తున్నానా, పై ఆఫ్ ఏ ప్లస్ యూ అని రాసామే లేదా, అదే రాస్తాం ఇక్కడ కూడా. ఎఫ్ ఆఫ్ ఏని ఎలా రాస్తాం, పై ఆఫ్ ఏ ప్లస్ యూ. బీని కూడా అలాంటప్పుడు ఎలా రాసుకోవచ్చు, పై ఆఫ్ బి ప్లస్ యూ. అంతేనా, సింపుల్, క్లారిటీ కదా, చాలా ఈజీ. ఇప్పుడు చూడు, పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ ఈక్వల్ టు పై ఆఫ్ ఏబి ప్లస్ యూ. ఇది మనకి ఎడిషన్, ఇది మల్టిప్లికేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మల్టిప్లికేషన్ ఇక్కడి నుంచి, ఓకేనా. ఎడిషన్తో చేసాం ఆల్రెడీ, ఇదిగో ఎడిషన్, కానీ ఇక్కడ ఎడిషన్ ఉందా, లేదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామన్నా, మల్టిప్లికేషన్తో చేస్తున్నాం, ఓకేనా. కోషియంట్ రింగ్. పై ఆఫ్ ఏబి ప్లస్ యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏబి ఈజ్ హోమోమార్ఫిజం. ఎఫ్ అనేది ఇక్కడ ఏంటన్నా, హోమోమార్ఫిజం. ఏబిని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ చూడు ఏ ప్లస్ బి ఉంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి అని విడివిడిగా రాసుకున్నాం. ఇక్కడ కూడా మనం ఏబి ఉంటే ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అని అయితే రాసుకోవచ్చు. ఆల్రెడీ తెలుసు మన ఎఫ్ ఆఫ్ ఏని మనం ఎలా రాసుకోవాలో, అదే రాశాను నాన్న. బీని కూడా అలాగే రాసాం. దేర్ ఫోర్ పై ఈజ్ హోమోమార్ఫిజం. పై ఆర్ బై యూ టు ఆర్ డాష్ అండ్ ఈజ్ హోమోమార్ఫిజం. ఆర్ అనేది కాదు, ఇక్కడ ఆర్ డాష్ కూడా హోమోమార్ఫిజం అవుతుంది అని అయితే మనం ప్రూవ్ చేసాం. చాలా క్లియర్గా ఉంటుంది హోమోమార్ఫిజం. జస్ట్ ఇది మల్టిప్లికేషన్, ఇది ఎడిషన్, చాలా ఈజీ. ఇక్కడ వై డాష్ చూపించుకుంటాం, అదే వై డాష్ కూడా ఉంది అని అయితే చూపిస్తాం. ఆన్ టు క్లియర్. నెక్స్ట్ 1 అంటే ఇంకా ఈజీ నాన్న. మనం ఏదైతే తీసుకున్నామో అక్కడికి పైన పెట్టి లాస్ట్ రాస్తే అదే 1 ఓకేనా. క్లారిటీగా ఉందనుకుంటా. ప్రూఫ్ కొంచెం మీకు డిఫికల్ట్ ఉండొచ్చేమో. స్టేట్మెంట్ మాత్రం మీరే చదవాలి, గుర్తుపెట్టుకొని స్టేట్మెంట్ మాత్రం మీరే చూడాలని, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్లీజ్ మన ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం, ఓకేనా. థ్యాంక్ యూ.